8వ అధ్యాయము 22వ వాక్యము. 22వ వాక్యం, పేజీ నంబర్ 426. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, పహర్షముతో నీ పెదవులను నింపునని బెల్దదు చాలా చక్కగా చదివిస్తున్నమాట. ఎవరికి నోటి నిండా నవ్విచ్చేది? ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, లేదా ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే న్యాయం కలిగి ఉంటారో వారికి దేవుడు నోటి నిండా నవ్వు. నవ్వు అంటే సంతోషం. నవ్వు అంటే ఇస్సాకు. ఇస్సాకు మరొక పేరు ఏంటంటే నవ్వు. కాబట్టి చాలా చక్కగా బెల్దదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడలమైన మనతో చెప్తున్న మాట మనందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే నేను చాలా చక్కగా చెప్తున్న మాట ఏంటంటే 8వ అధ్యాయము 3వ వాక్యం, దేవుడు న్యాయ విధిని రద్దుపరుచున సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరుచున. క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నా. దేవుడు ఎప్పుడైనా సరే న్యాయాన్ని, న్యాయ విధిని రద్దుపరిచేవాడు కానే కాదు. ఎందుకంటే నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. కాబట్టి తన బిడ్డలకు చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వెతికితే దేవుడు నవ్వేస్తాడు. వెతికితే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ఏం చేయాలా? అందుకే నేను చెప్పాడు ఇక్కడ 5వ వచనంలో, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొని ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపేవాడు ఆయన. ఎప్పుడు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎత్తుకు, జాగ్రత్తగా. లోకంలో వాటిని చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం. ఎంత జాగ్రత్తగా వెతికినా అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుని దగ్గర ఏ ప్రాబ్లం రాదు. ఉన్న ప్రాబ్లాలు పోగొట్టేవాడు ఆయన. అందుకే నేను చాలా జాగ్రత్తగా, మనకు నవ్వు కావాలంటే, దేవుడు నవ్వు ఇవ్వాలంటే దేవుని జాగ్రత్తగా వెతకాల, ఆయన బతిమలాడుకోవాలా. మనుషులు బతిమలాడుకుంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుని బతిమలాడుకుంటే ఏమైనా చేస్తారు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఈ రోజున మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆ దేవుని ఎరిగి ఉంటాన్ని బట్టి. లేకపోతే చాలామంది ఏడుతున్నారు. చాలామంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో నవ్వు కలగజేయటానికి, లేకపోతే మన సంతోషం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అందుకే నేను చాలా చక్కగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 20వ వచనం, ఆలోచించుము, దేవుడి యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు, నిన్ను పగబట్టు వారి అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా ఆలోచించు, దేవుడి యథార్థవంతుల్ని త్రోసివేయడం. మరేం చేస్తాడు? యథార్థవంతులంటే ఆయన చాలా చక్కగా యథార్థవంతుల కోసం ఏమైనా చేస్తాడు. ఏ యథార్థవంతుడు కాబట్టి 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దానియేలు యథార్థవంతుడు కాబట్టి సింహపు నోళ్ళను మూయించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యథార్థవంతులు కాబట్టి అగ్ని బలాన్ని చల్లార్చాడు.
మనల్ని కూడా దేవుడు తప్పనిసరి యథార్థంగా ఉంటే దేవుడు మన నవ్వుని కలుగు చేస్తాడు. మన దుఃఖం పోద్ది, మన వేదన పోద్ది, మన బాధలు పోతాయి. ఎప్పుడు మనం దేవుణ్ణి వెదక్కినేలా, బ్రతిమలాడుకునేలా ఆయన ఎందుకు శ్రద్ధ నిలపాలి. డబ్బు మీద కాదు శ్రద్ధ ఉండాల్సింది, భార్య మీద కాదు శ్రద్ధ ఉండాల్సింది, దేవుని మీద శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధగా ఉంటే శాపగ్రస్తులే. శ్రద్ధ కలిగి దేవుని స్తుతించు, శ్రద్ధ కలిగి దేవుని ఆరాధించు, శ్రద్ధ కలిగి దేవుని వాక్యం చదువు, శ్రద్ధ కలిగి దేవునికి ప్రార్థన చెయ్యి. శ్రద్ధ కలిగి నోట్లో వెళ్ళి పెట్టుకో. శ్రద్ధ, దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలిపింది ఎవరు? లూదియా గారు. పౌలు గారు చెప్పే మాటలు ఏందే శ్రద్ధ నిలిపటాన్ని బట్టి ఆమె హృదయం తెరబడది, కుటుంబానికి రక్షణ వచ్చింది, సంతోషం. అందుకని యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకోవడానికి తొడకు మన ప్రాణం ఒకటి ఏ ప్రయోజనం? దేవుని సంపాదించుకుంటే పరలోకాన్ని ఇస్తాడు, మనుషులు నమ్ముకుంటే పాతాళమే గతి మనకు. అందుకని రాజులు నమ్ముకోవద్దు, నరులను నమ్ముకోవద్దు. నీకు నవ్వు కావాలా, ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలంటే. ఎందుకంటే దేవుని రాజ్యం అంటే భోజన పానాలు కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. దేవుని రాజ్యం అంటే అది. దేవుని రాజ్యంలో జన్మించే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలా? సంతోషంగా ఉండాలి, సంతోషముగా నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఇదివరకైతే ప్రభువుని ఎరక్కముందు ఏడుచేవాడిని. నవ్వు అనేది ఆ మొక్కలో ఉండేదే కాదు, ఎప్పుడు కూడా భయంకరమని. కాబట్టి దేవుని ఎరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని లక్షలు పోయినా కానీ మునిగిపోయినా మనకి బాధ అనేది లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోపోయాడు, ఆయనే మరలా ఇస్తాడు. ఇస్తానే ఉంటాడు ఆయన. తన బిడ్డలకు తప్పితే ఇంకెవరికి ఇస్తారు చెప్పండి? తల్లిదండ్రులు పిల్లలకు తప్పితే ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఇస్తారా? ఏది కావాలన్నా పిల్లలకు సంతోషముతో వాళ్ళు కూడా తల్లిదండ్రుల మాట వినాల. మనం కూడా దేవుడు మనకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, అన్నీ ఆయన మాట వింటే మనకి ఏది కూడా కొద్దువ చేయడు. మనుషులు కొద్దువ చేస్తారు, దేవుడు మటుకు మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. అందుకే నేను చాలా చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దుష్కార్యములు చేయువారు దేవుడు నిలబెట్టడు, వాళ్ళని పడగొడతాడు. మనందరూ కూడా తెలుసు, మొర్దెకై కోసం హామాను ఉరితాడుని సిద్ధపరిచాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసము హామాను ఏం చేశాడు? ఉరితాడుని సిద్ధపరిచించాడు. కానీ ఆ ఉరితాడుకి ఎవరైతే సిద్ధపరిచాడో వారే ఏలాడారు. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మనకు ఫస్ట్ నుంచి ఒక సామెత వస్తూ ఉంటుంది. ఏంటది? ఎవడు తీసుకున్న గోతిలో వాడి పడతాడు. మనం వేరే వాళ్ళ కోసం ఏది కూడా త్రవ్వకూడదు, తాను తవ్విన గోతిలో తనై పడతాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు నా సన్నిధిలో ఉంటే సంతోషం అంటావు, లోకంలో ఉంటే నిందలు, అవమానాలు. అందుకని లోకం నుంచి మనల్ని వేరు చేసి దేవునితో ఉండటానికే కాదు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా. ఆయన కొండెక్కి, మనందరం ఆయనకి ఇష్టమైన వాళ్ళం అండి, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును, ఏదో అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలని
ఆయన 12 మందిని నియమించుకున్నాడు. దేనికోసం? తిండి కోసం కాదు, అధికారం 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 కోసం మనకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. దేనికోసం? పాములను తేళ్లను తొక్కుటకు, శత్రు బలం అంతటి మీద ఆయన అధికారం ఇచ్చి, పాములను తేళ్లను తొక్కటానికి అధికారం, మనుషులు దొక్కటానికి కాదు, మనుషులు దొక్కటానికి కాదు అధికారం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అధికారం వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటూ ఉంటారు. దానికోసంగా దేవుడు మనకి ఇచ్చింది. సాతాను ఉన్నాడు కదా, వాడి మీద మనకి అధికారం. కాబట్టి ఇంత మంచి గొప్ప భాగ్యాన్ని తనతో ఉండటం కోసం ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? మన ఒకళ్ళు ప్రశ్నిస్తే చెప్పలేకపోయారు. పరలోకం ఉన్నారు. పరలోకం ఇంకా సిద్ధపరచబడాల. పరలోకము, నరకం ఇంకా కాల. ఏముంది? పరదేశి, పాతాళం. మనకు బాగా బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. పరదేశి ఎక్కడ? ధనవంతుడు లాజరు కథలో ఉంటుంది కదా. లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని పరదేశిలో. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా, లేదా క్రీస్తు మృతి పొందేటప్పటికి చనిపోయిన వాళ్ళందరి చెరలో ఉన్నారు. చెరగా ఉన్న ఆయన ఆ 3 దినాలు కూడా మనకందరు కూడా గుడ్ ఫ్రైడే రోజున ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే 3 దినాలు, శుక్రవారం శనివారం, ఈ 2 రోజులు కూడా ఆదివారం తెల్లవారేటప్పటికల్లా మృతుల యొక్క ఎవరైతే పరిశుద్ధుల ఆత్మలను, ప్రకటన గ్రంథంలో ఉంటాయి, పరిశుద్ధుల ఆత్మలను చెరగా పట్టుకొని తీసుకెళ్ళి పరదేశిలో పెట్టేశారు. పరదేశిలో ఉన్నాయి పరిశుద్ధుల ఆత్మలు, అందరి ఆత్మలు కాదు. మళ్ళీ మొన్న ఒక ఆయన, ఓ పాస్టర్ గారు అంటా ఉన్నాడు, నేను చాలా మోసపోయాను అయ్య గారు, వీళ్ళందరూ కూడా అంటే క్రీస్తుకు ముందు చనిపోయిన అందరూ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకున్నాడు. కాదు, పరిశుద్ధుల ఆత్మలు మాత్రమే క్లియర్గా రాశారు. అందులో ఎవరెవరు ఉన్నాడు అనుకున్నాడట, వాళ్ళు ఎవరు లేరని చెప్పి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, కనుక ఆ తర్వాత ఏలియా, ఆనోకు, వీళ్ళు మరణం చూడకుండా వెళ్ళిపోయారు కదా. అందరు లేరు. అదేంటి, మందిరం కట్టిన సొలొమోన్ గారు లేరా? లేడు. ఎందుకని? భార్యలు ఒప్పుతులు చేసుకుంటే ఎందుకుంటారు అక్కడ? భార్యలు ఒప్పుతులు చేసుకుంటూ ఉండరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పాడు. పౌలు గారు చెప్పారు, ఏకపత్ని పురుషుడై ఉండాలి ఎవడైనా సరే. మన ఇష్టం వచ్చినట్టు కాదు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా పరలోకం చేయబడాల. కాబట్టి అందుకని అబ్రహాం ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు. అక్కడ లాజరు గారు నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు పోయి పాతాళములో యాతన పడుతున్నాడు. నీవు నేను యాతన పడకుండా ఉండాలని, నిత్యం నవ్వుతూ ఉండాలని, అందుకని మనల్ని ఏం చేశాడు? దేవుడు రక్షించుకున్నాడు. ఇక ఈ రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, ఆస్తులను కాపాడుకుండా ఈ రావు పరలోకానికి. ఆత్మను కాపాడుకో, నీ చూపును కాపాడుకో, నీ ఆలోచనలను కాపాడుకో, నీ నడకను కాపాడుకో, నీ ఉద్దేశాలను కాపాడుకో, అవి ఎటు వెళ్ళకుండా. అందుకనే చెప్పాడు పౌలు గారు, విశ్వాసను కర్త దాన్ని కొనసాగి యేసు వైపే చూడలేక లోకంలోకి ఎటు చూడకూడదు. ఎటన్నా చూస్తే ప్రమాదంలో పడతాం. నీకు నవ్వు ఎప్పుడు కూడా ఉండాలంటే నీ జీవితంలో, నువ్వు ఎప్పుడు కూడా నీ పెదాలతో పహర్షించాలంటే, అందుకని అన్నాడు, పహర్షముతో నీ పెదవులను నింపును. చాలామంది పెదాల మీద నవ్వుతున్నారు అంటూ ఉంటారు. నిజమే, పెదాల మీద. అది ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడంటే మనం యథార్థంగా, నీతిగా, న్యాయంగా ఉంటే. లేకపోతే
పిల్లల్ని చాలా సందర్భాల్లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, నవ్విస్తూ ఉంటాం. ఎక్కట్లాగా చిక్కిలిగిలి పెట్టి, అది ఎంతసేపు మనం పెట్టినంతసేపే. కానీ నా దేవుడైతే మనందరికీ కూడా నోటి నిండా, అందుకని చాలా చక్కగా చెప్పాడు, నోటి నిండా నవ్వు కలుగ చేయును. ఎవరు? ఆయన 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 దేవుడే. దేవుడే నీకు నోటి నిండా. కొంతమంది ఏదో చెప్పారు కదా నవ్వుతారు, కానీ దేవుడు ఇచ్చే నవ్వు ఏంటంటే అది హృదయాంతరంగం నుంచి వచ్చేసేస్తుంది. అందుకే నేను చాలా చక్కగా ఆయన చెబుతున్నమాట, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. 11వ వాక్యములో ఒక చక్కని మాట ఉన్నది. నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. దావీదు గారు చాలా చక్కగా చెప్తాం. దావీదు గారు చాలా చక్కగా చెప్తాం. దావీదు గారి కీర్తన ఇది. ఎందుకని అనే అంగలార్పును ఏం చేస్తున్నాడు? మరి మన అంగలార్పు నాట్యంగా మారాలి అంటే మనం ఒక సూత్రం నేర్చుకోవాలి. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేస్తాం కదా. ఇక మధ్యలో కూడా ఆకలి అయితే వేస్తూనే ఉంటాం. అందుకని ఇక్కడ ఒక చక్కని మాట అని చెప్పాడు. 5వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన ఆయుష్కాలం అంతా నిలుచును. రాత్రి లేదా సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయాన్నే హల్లెలూయా హల్లెలూయా. సంతోషం అంటే నవ్వు. రాత్రి ఏడుస్తూ పడుకుంటారు పిల్లలు కూడా. ఒక దెబ్బ ఎంగులని ఏం చేస్తారు? దెబ్బకి నిద్రపోతారు ఏడుస్తా. లేపంగులని ఉదయాన్నే నవ్వుతావా దేవరాజు? నవ్వుతాను లెగుతావా? పిల్లలు చాలా చక్కగా నవ్వుతూ కొంతమంది ఏడుతుండే. ఇక వాళ్ళ జీవితం అంతా ఏడవటేక. దేవుడు నవ్వు నోటి నిండా ఉంచేవాడు. నోటి నిండా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలు. అందుకని ఆయన చాలా చక్కగా చెప్తాను, నా ప్రాణం మౌనముగా ఉండక. మనము కూడా ఏం చేయాలా? మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండకూడదు. ఎక్కడ మౌనంగా ఉండాలంటే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు మౌనంగా ఉండు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి కీర్తించు నోటి నిండా, ఆ హృదయపూర్వకముగా. అందుకని దేవుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుని ఏం చేయాలా? ఆరాధించాలా, సేవించాలా, కీర్తించాలా. 92లో అదే కదా చెప్పింది. యెహోవాను స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రస్తుతపరచడం మంచిది. ఈ మంచి పనులు చేస్తే నీకు దుఃఖం అనేది ఉండదు. ఒకవేళ దుఃఖం ఉండా నీ అంగలార్పుని దేవుడు నాట్యం అంటే నాట్యం ఎప్పుడు వేస్తాం? సంతోషం ఉన్నప్పుడే వేస్తాం. సంతోషం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దావీదు గారు కూడా నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఎప్పుడు గొల్లియాతుని చంపి వస్తున్నప్పుడు. అలాగే ఆ యొక్క ఒబేదేదు గృహంలో మందస్సం ఉంది కదా, మందస్సం 3 నెలలు ఉంటేనే కేవలం గృహం దీవించబడదు. అది తెలుసుకున్న దావీదు గారు దావీదు పురానికి తీసుకొస్తున్నాడు. ఆ పురమంతటి దేవుడు సంతోషాన్ని కలుగు చేయాలని ఆ మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. మన ఇంటికి ఏం తీసుకుపోతున్నాయి చెప్పండి? మనం ఎక్కడే అంటున్నా బయటికి వెళ్ళేటప్పుడు కల్లా వదిలేసేస్తున్నాం. ఇక నీకు సంతోషం ఎక్కడ ఉంటుంది? ఆయన వాక్యాన్ని ఇంటికి మోసుకొని పో. నీ హృదయంలో తీసుకుని వెళ్ళిపోతే ఇక బాధలని వ్యాధులని గుర్తుకు రానివ్వడు. అందుకనే చెప్పాడు యోబు గారు, 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన ఎన్ని బాధలు కలిగిన ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని
ఎన్ని బాధలోన్నానో, ఇబ్బందులెదురైనానో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో, నీ మాట చాలై, నీ చూపు చాలై, నీ తోడు చాలై, నీ నీడ, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానే సయ్యా, నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ఉండాలంటే దేవుని వాక్యం నీ హృదయములో ఉండాలి. ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే ఆయన ఉన్నట్టే. నీ హృదయంలో ఉంటే నీ ఏమాత్రం కూడా మౌనంగా ఉండవు, మౌనంగా ఉండవు. దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా నీదేదైతే అంగలార్పు ఉన్నదో, అంగలార్పు నాట్యముగా మార్చే దేవుడు ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి కీర్తించాలా. నీకు నోరిచ్చింది దేవుణ్ణి కీర్తించటానికి, నోటి నిండా బూతులు పెట్టుకోవటానికి కాదు, నోటి నిండా అబద్ధాలు పెట్టుకోవటానికి కాదు, నోటి నిండా అన్యాయం చేయటానికి కాదు, ఇతరులని ద్వేషించడానికి, విమర్శించడానికి కాదు. నీ నోటి నిండా దేవుడు స్తుతులుంచాడు. అందుకని అంటాడు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. చాలా చక్కగా యెషయా గ్రంథము 61వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉంటుంది. 61వ అధ్యాయం 3వ వాక్యం, పేజీ నంబర్ 621 పేజీ. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ నీ మీదికి వస్తే నీవెవరిని కూడా దుఃఖ పెట్టవు, ఎవరిని కూడా బాధ పెట్టవు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవు, ఎవరిని కూడా కనుక ద్వేషించవు, ఎవరిని కూడా దూషించవు. ఆత్మ లేదు కాబట్టి అందరిని బాధ పెడతాను. ఆత్మ ఉంటే ఎవరిని బాధ పెట్ట. దేవుని ఆత్మ ఎవరైనా బాధ పెట్టిందా? పాపం చేసిన పాపాత్మన స్త్రీని కూడా, అమ్మా నిన్నెవరు శిక్షించలేదు, నేను కూడా శిక్షించను, వెళ్ళిపో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఆత్మ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు వారికి రక్తస్రావ రోగం వచ్చేసి ఆయన వస్త్రపు చెక్కు ముట్టుకోంగులని ఆయన రక్తం కట్టబడింది. భయపడుతున్నప్పుడు సమాధానం కలిగింది. దానిపై దేవుని దగ్గరకు వస్తున్నాం, సమాధానం ఉండదు. మనకి సమాధానం ఉండాలా అందరితో. అందుకని ఈయన ఆత్మ ఏం చేస్తుంది? తనకి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేసి. ఉల్లాస వస్త్రం అంటే సంతోషం, సంతోషము, సంతోషము, సంతోషం. ఏడుస్తూ వచ్చేసారు యాయీరు, ఎదురాలు, వీళ్ళందరూ కూడా వస్తే పాడిని ముట్టి వారికి చక్కగా వారి పిల్లలు వారికి అప్పచెప్పేశారు. మరియ మార్తలు ఏడుస్తుంటే లాజరును సజీవుడిగా ఇచ్చేసి వారు సంతోషపరిచాడు. మరి నువ్వు నేను
బాధపడే వాళ్ళు ఇంకా బాధ పెడుతున్నాం, దుఃఖపడే వాళ్ళు ఇంకా ఏడిపిస్తున్నాం. కాబట్టి ఆ హేతు లేని శాపం తగలక మానదో. జాగ్రత్తగా ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చక్కగా భక్తులు ముందుగానే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, ఆనందాన్ని ఎక్కడ ఉందంటే ఆనందం లోకంలో లేదు. నేను మరలా చెప్తున్నా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. దానివల్ల చూడండి, ఒకసారి మాట జ్ఞాపకం చేస్తాం. యోహాను గారు రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం, పేజీ నంబర్ 221. ఈ లోకమునైనను, నువ్వు లోకంలో ఉన్నా కాబట్టి అందుకని అన్నాడు, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాలిలో ఉండదు. ఈ లోకములో ఉన్న వాటిని నీవు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించకపోతే ప్రాబులలో పడతాం. దేవుని ప్రేమలో కానీ మనం ఉంటే ఏ ప్రాబులో పడుతున్నా కానీ దేవుడు కాపాడేవాడు. షడ్రక్ మేషక్ అబేదనెగోలు దేవుణ్ణి ప్రేమించారు. దానియేలు గారు దేవుణ్ణి ప్రేమించాడు. యెహోషువ గారు దేవుణ్ణి ప్రేమించాడు. అందుకనే సూర్యుడా ఆగిపోతే గిబియోనులో ఆగిపోయింది. ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత అధికారం మనకి ఇచ్చాడు, మనం ఉపయోగించుకోవటం. నీకు ఇచ్చాడు అధికారం. ఆ అధికారం మనకు ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలా? దేవుని నిండు మనసుతో, యెహోషువ దేవుని నిండు మనసుతో ఆరాధించాం. మనమేమో మనుషులు వేడ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, లోకంలో తిరుగుతూ ఉంటుంది. సాతాను తిరిగి నువ్వు తిరిగి, ఇక నీకు దానికి తేడా ఏముంది? తిరిగి తీసుకెళ్తాడు, ఎక్కడో చోట పడేసేస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. అందుకని చాలా లోకములో 16 వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమనే. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవం, ఇవి లోకంలో దేవుని వల్ల పుట్టినవి కాదు, లోకం ద్వారా వచ్చింది. మరి దేవుడు చెప్పేది ఏంటి? దుష్టుల ఆలోచన నడవాక, పాపుల మార్గం నిలవబాక, అపహాస్కులు కూర్చోబాక. నీకు సమయం ఉంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దాన్ని దివారాత్రులు ధ్యానిస్తే నీకు సంతోషం, ధన్యుడు అయిపోతావు. సంతోషం, ఆనందం, నవ్వు. బైబిల్ చదివితే నవ్వు, బైబిల్ చదవకపోతే ఏడిపేక. జాగ్రత్త ప్రియది. అందుకనే చెప్పాడు, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించుడు ఎక్కడ ఉంటాడు? అక్కడ కూడా ఉంటాడు. నిరంతరం నీతోనే. కాబట్టి పాటే జీవించాలంటే లోకాన్ని ద్వేషించు, లోకంలో ఉన్న వాటిని ద్వేషించు. ఏమొద్దు యేసయ్యే ముద్దు. ఆయన ముద్దు పెట్టుకుంటే మనం క్షేమంగా ఉంటాం. లేకపోతే లోకంలో ఎవడు ముద్దు పెట్టుకున్నా, దేన్ని ముద్దు పెట్టుకున్నా దానికి దేవుడికి అసహ్యం. అందుకని కీర్తనకారుడు చెప్పాడు,
ఆ మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దావీదు మహారాజు గారు రాసిన కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. 2వ అధ్యాయం 12వ వాక్యం, పేజీ నెంబర్ 453. పైన కూడా చదువు అమ్మా. 11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గాణగాణ వణుకుతూ. ఎక్కడ? దేవుని సన్నిధిలో కనుక గడగడ వణుకుచూ సంతోషించండి, లేకపోతే ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తూ, స్తుతిస్తూ, మోకరిస్తూ, చప్పట్లు కొడుతూ, నాట్యమాడుతూ, చేతులెత్తుతూ ఆయన వాక్యాన్ని వింటుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. అంతేగాని నువ్వు లోకంలో చూస్తా దేనా ఇంతటికి రాలే, లోకాన్ని చూడటానికి వెళ్ళిపోయింది. లోకాన్ని చూద్దాం అనుకొని వెళ్ళిపోయింది అంతే. నువ్వు లోకాన్ని చూడటానికి వెళ్ళిపోతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికి కూడా మనకి సుపరిచితులు ఎనూషా ఇప్పటికి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. దేనికి వెళ్ళిపోయాడు? లోకాన్ని స్నేహించి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. లోకం అది భయంకర పాతాళం, అందుకని నిన్ను నన్ను మనందరిని లోకం నుంచి వేరు చేసేసి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు, మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుని కోసం ఉపయోగించు. దేవుని కోసం ఉపయోగిస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను అంచెలంచెలుగా శ్రమలు వస్తాయి, శ్రమలు రావంటల్లా. శ్రమ వెనక మేలు ఉన్నది. యేసోబుకు శ్రమలు వచ్చేసినాయి. ఎన్నిసార్లు తన యొక్క సహోదరులే భయంకరంగా అవమానపరిచారు, దెబ్బలు కొట్టేసి గోతిలో పడేశారు. అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి నీవు నేను కూడా భయభక్తులు కలిగి ఉంటే, దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని వేడుకుంటే మనకున్నవన్నీ కూడా జన్మ కర్మ పాపలు అన్నిటి కూడా నీకు అందుకే చెప్తా ఉంటా ప్రతి ఆదివారం కూడా. ఈ వారంలో ఏమైనా చేసి ఉంటే ఆయన బల దగ్గరకు వస్తాం. దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చాడు. అందరికి నెలకొకసారి అయితే ఈ లోపల పోతే కదా పరిస్థితి ఏంటి? నెల లోపల ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదా. ఈ లోపల ఏదైనా కానీ పోయామనుకో ఎక్కడికి వెళ్తాం? జాగ్రత్త. అందుకని దేవుడు మనకు చక్కగా ప్రతి వారం చక్కని బల్లారాధనలో ఏదైతే చేసి ఒప్పుకో. దేవుని ఎదుట అతిక్రమాలు దాచిపెట్టాడు, వర్ధలు పట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతావు. కనికరం. ఎందుకంటే కనికరం కలిగిన దేవుడు కాబట్టి మన దేవుడు మనకు నోటి నిండా ఇక నీ హృదయంలో. అందుకని కొర కుమారులు కూడా కీర్తనల గ్రంథాలు చాలా చక్కగా రాస్తూ ఉంటారు. హృదయము 84వ కీర్తన 2వ వాక్యంలో చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కని మాట ఉంటుంది. 84వ కీర్తన కోరహ కుమారుల కీర్తనది. కోరహ కుమారులు రాసిన కీర్తన 84వ అధ్యాయం 2 వచ్చి, నీ మందిర ఆవరణమును ఏందంట? యెహోవా మందిర ఆవరణమును. మరి మనకు వచ్చేసిందా శనివారం, వచ్చేసిందా బుధవారం? ఈ పాస్టర్ గారి పని బాట లేదు. నా కోసం కాదు మిమ్మల్ని రమ్మనేది, నా కోసం అది క్రమాలు పెట్టింది, మీరు మారటం కోసం. కాలేజీలు దేనికి? ఇన్ని కాలేజీలు అయిపోయినాయి ఎందుకు? ఎన్ని స్కూళ్ళు అయిపోయి దేనికోసం? పిల్లలు జ్ఞానవంతులు అవుతారని, చక్కగా జ్ఞానాన్ని నేర్చుకుంటారని, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో నేర్చుకుంటారని వాళ్ళు నేర్పుతారు. ఇక్కడేమో దేవుని మనం ఎలా గౌరవించాలో, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో ఇక్కడ. ఇది దేవుని బడి.
దానికి వెళ్ళి అనేకమైన నేర్చుకుంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకోవట్లా, ఉండదు కూడా పోతుంది. కొండనాలికి పెడితే ఉండనాలికి పోయినట్టు. జాగ్రత్త. ఈ రోజున నీ కండలు ఉన్నాయని చెప్పి నువ్వు ఎగిరిపడ్డా ఒక రోజున కండబలం అండబలం అదే బంధుబలం మన పని చేయదు. దేవుడే, దావీదు గారికి దేవుడే తోడుకున్నాడు. అంతలో 6 మూరల జానడు ఉన్నా కానీ గొల్లియాతు బొడ్డోడైనప్పటికీ ఒకే ఒక్క రాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, కండను నమ్ముకున్నారు చాలామంది. దావీదు గారి అన్నలు కూడా యుద్ధంలోనే ఉన్నారు, ఏం చేయలేకపోయారు. దావీదు గారు చేయటానికి కారణం ఏంటంటే ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం దేవుణ్ణి మహిమపరిచేవారు. దినానికి 7 మార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన. అది ఆయన బలం. మరి మన బలమో? జాగ్రత్త. నీ బలము దేనికి ఉపయోగపడదు. అందుకని ఆయన చాలా చక్కగా చెప్పాడు దావీదు గారు, యెహోవా నా బలమా, నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరిని ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా అభిమానించాలో అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదనుకేక దేవుడు నిన్ను నన్ను అందరూ వదిలేసేస్తాడు, నాతో సాయితం. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి దగ్గర దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఆయన నన్ను మాడ నుంచి తప్పించాడు, ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అని మేలు చేసి ఆనందించే దేవుడు. మనకి ఏది తక్కువ చేసేవాడు కానే కాదు, ఏది తక్కువ చేయడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో తక్కువ చేయడానికి అది పిలిచింది, మనం ఫుల్ఫిల్ చేయటానికి. దావీదు గారు అందుకంటే నా గిన్నె నిండి పొర్లుతుంది, పొర్లుతుంది, పొర్లుతుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నోటి నిండా దేవుడు నవ్వుంచాలంటే యథార్థంగుండు, నీతిగుండు, న్యాయంగుండు, పరిశుద్ధంగుండు, పవిత్రంగుండు. దేవుడు తప్పనిసరి మనందరి జీవితాల్లో, ఇప్పుడు వచ్చిన మనందరి జీవితాల్లో దేవుడు నవ్వుంచునుగాక. ప్రభు కొద్ది మాటలు మనందరి దేవాలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించవయ్యా, నీ సన్నిధికి నడిపించవయ్యా. నీకు ఇష్టమైన వారిని మీరు పిలిచిన రీతిగా ఆ రోజున, ఈ రోజును కూడా నీకు ఇష్టమైన మమ్మల్ని పిలిచావు. ఈ రాత్రి కాలసం మా నోటి నన్ను నవ్వించినందుకు నీ స్తోత్రం, దుఃఖాన్ని తొలగిపోయినందుకు స్తోత్రం, వేదన తొలగింపజేసినందుకు స్తోత్రం. మీరే మా తండ్రి, విన్న ప్రతి మాటలు మా అందరూ ముద్రించండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారాగా వింటున్నారో అయ్యా, వారి ఇనే బిడవ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగును గాక. మా తండ్రి, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. నీ బిడలకు అయా స్వస్థత, విడుదల, విమోచన, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చే గొప్ప దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ సమయంలోనే మా తండ్రి అయా మా ప్రభువా, బెతస్తా ప్రార్థనా మందిరికి శ్రీలంకలో కూడా జాషువా గారి చర్చిలో జరుగుతున్న ఉపవాస కూడికల్లో నీ బిడల మా తండ్రి మానలుగా నిలబడి మాట్లాడుతుండగా ఆ మాటలను బట్టి కూడా ఆ సంఘాన్ని కూడా బలపరచమని మేమందరం కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మీ సందులో ముందు కొనసాగి కృప దయచేయమని మమ్మల్ని అందరినీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసుకున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి కుడిచిన మనందరికీ, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా మన ఆరోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డకి, మరి ముఖ్యంగా దినమందు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డ దేవుని స్తోత్రించి దీర్ఘాయుతు నింపి నడిపించి, సుఖజీవిత సంవత్సరం అధికము దయచేసి శాంతి సమాజం తెంపి నడిపించి బలపరిచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. సమాధానంతో సెలవు తీసుకుందాం. ప్రభువు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.